హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్తే అందరికీ జ్ఞానం పెరుగుతుంది, కానీ రేవంత్ ఉన్న జ్ఞానం పోయిందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. సీఎం స్థాయికి తగ్గట్టుగా కాకుండా దిగజారి మాట్లాడుతున్నాడన్నారు. సమస్యల మీద మాట్లాడకుండా బూతులు వల్లెవేస్తూ కాలం ఎల్లదీస్తున్నాడని వివరించారు. ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా అర్థం లేని ఆరోపణలు సరికాదన్నారు జగదీష్ రెడ్డి. అంతకుముందు వాస్తవానికి ఆయనకు ఆ స్థాయి లేదు, ఆ సంస్కారం కూడా లేదు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాతనన్నా నేర్చుకోవాల్సి ఉండే, కొంతనన్నా విజ్ఞత ప్రదర్శించాల్సి ఉండే. కానీ 2 ఏళ్ల నుంచి రోజు రోజుకు పెరిగిపోతుంది తప్ప ఆ సంస్కారహీనత ఏమాత్రం మనుషులు మార్పు కనబడడం లేదు. నిజంగా 5 రోజులు నేను హార్వర్డ్ పోయించిన అన్నాడు. సరే, ఇప్పుడైనా బుద్ధి వస్తుందేమో, అక్కడ దేశాలలో కూడా కనబడతారు కదా అనుకున్నాం. కానీ అక్కడికి పోయి మరి ఏ భాషలో నేర్చుకొని వచ్చాడో కానీ ఇంకా అంతకంటే అధ్వానమైన హీనమైన భాషలో నేను మాట్లాడాను. ఒక స్థానిక మాజీ ఎమ్మెల్యే గురించి కూడా ఆ రకంగా మాట్లాడడం అనేది ఎవరు కూడా ఈయన ముఖ్యమంత్రి అని అనుకోరు. మాట్లాడడానికి ఆయనకి ఏం అర్హత లేదు. లేని అంశాలని చర్చకు తెచ్చి ప్రజల అసలు సమస్యల్ని పక్కదారి పట్టించడానికి చేసే ప్రయత్నం ఇది.